ఇంట్లో ఆడపిల్ల ఉందా? తన భవిష్యత్తు కోసం ఏదైనా మంచి ప్లాన్ చేద్దామనుకుంటున్నారా? అయితే భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈరోజు మనం ఈ అద్భుతమైన సేవింగ్ స్కీమ్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ ఒక్క మాటలోనే మొత్తం విషయముందండి. ఇది కేవలం డబ్బు దాచుకోవడం కాదు, మన కుమార్తె భవిష్యత్తుకు మనమిచ్చే ఒక అమూల్యమైన బహుమతి, ఒక గట్టి భరోసా అన్నమాట. సరే, మరి స్కీమ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా? మనం చూడబోయే ప్రతి అంశం ఇండియా పోస్ట్ వారి అఫీషియల్ డాక్యుమెంట్ నుండే తీసుకున్నది. సో మనం తెలుసుకోబోయే సమాచారం 100% నమ్మదగినది. రైట్, మొదటి ప్రశ్న, అసలు ఈ అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు? దీనికి సంబంధించిన బేసిక్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రూల్స్ చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉన్నాయి. పాప వయస్సు 10 ఏళ్ల లోపు ఉండాలి. తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులుగా మనమే ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒక పాపకి ఒకే అకౌంట్. ఒకవేళ 2 కుమార్తెలుంటే వాళ్ళిద్దరి పేరు మీద వేర్వేరుగా 2 అకౌంట్లు తెరవచ్చు. ఎలిజిబిలిటీ సంగతి క్లియర్ కదా? ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. మనం పెట్టే డబ్బు ఎలా పెరుగుతుంది? డిపాజిట్లు, వడ్డీ, రిటర్న్స్, వీటి గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం. ఈ స్కీమ్లో నాకు భలే నచ్చే విషయమేంటంటే కేవలం 250 రూపాయలతో అకౌంట్ స్టార్ట్ చేసేచ్చు. అంటే దాదాపు ప్రతి ఒక్కరూ తమ కుమార్తెల కోసం ఈ పొదుపు ప్రయాణాన్ని మొదలుపెట్టొచ్చన్నమాట. మరి మ్యాక్సిమం ఎంత డిపాజిట్ చేయొచ్చు అంటారా? ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 1,50,000 రూపాయల వరకు. ఇది ఎక్కువ మొత్తంలో పొదుపు చెయ్యాలనుకునే వాళ్లకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. మినిమంకి మ్యాక్సిమంకి ఎంత తేడా ఉందో కదా. అంటే మన ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి మనం డబ్బు దాచుకునే ఫ్లెక్సిబిలిటీ ఈ స్కీమ్ మనకు ఇస్తుందన్నమాట. ఇప్పుడు అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్, వడ్డీ రేటు. ప్రెజెంట్ అయితే 8.2% ఇస్తున్నారు. చాలా సేవింగ్ స్కీమ్స్తో పోలిస్తే ఇది చాలా మంచి వడ్డీ. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రేటు ఫిక్స్డ్ కాదు. గవర్నమెంట్ ప్రతి 3 నెలలకొకసారి దీన్ని రివ్యూ చేస్తుంది. మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న సేఫ్టీ, అవునా? ఈ విషయంలో అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాక్ చేసే స్కీమ్. సో మన డబ్బుకి 100% గ్యారంటీ. ఇప్పటిదాకా మనం బేసిక్స్ చూసాం. ఇప్పుడు మరికొన్ని ఇంట్రెస్టింగ్ రూల్స్, ఇంకా ఈ స్కీమ్తో వచ్చే అదనపు బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. అకౌంట్ ఓపెన్ చేసిన రోజు నుండి సరిగ్గా 21 ఏళ్లకే మెచ్యూర్ అవుతుంది. అంటే మన పాప పెద్దయ్యి తన కాళ్లమీద తను నిలబడే టైంకి ఈ ఫండ్ తనకి అండగా ఉంటుందన్నమాట. ఈ స్కీమ్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ట్యాక్స్ బెనిఫిట్. సెక్షన్ 80C కింద మనం కట్టే పన్నులో మినహాయింపొస్తుంది. ఇక రెండోది, పాప హయ్యర్ ఎడ్యుకేషన్కి గానీ పెళ్లికి గానీ అయ్యే పెద్ద ఖర్చులకి ఇదొక సాలిడ్ ఫైనాన్షియల్ బేస్ అవుతుంది. డిపాజిట్లు చేయడం కూడా ఇప్పుడు చాలా ఈజీ. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యాప్తో సింపుల్గా చేసేయొచ్చు. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ రావచ్చు, 21 ఇయర్స్ అంటే చాలా లాంగ్ టైం కదా, మధ్యలో అర్జెంటుగా డబ్బు అవసరమైతే పరిస్థితేంటి అని. కరెక్టే కదా? దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రభుత్వం 2 మెయిన్ అవసరాల కోసం డబ్బు ముందుగా తీసుకునే ఆప్షన్ ఇచ్చింది. ఒకటి, పాప చదువు కోసం. తనకు 18 ఏళ్లు నిండిన తర్వాతగానీ లేదా 10th క్లాస్ పాస్ అయిన తర్వాతగానీ అప్పటిదాకా అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్లో 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక రెండవది, పెళ్లి కోసం. 18 ఏళ్లు నిండితే చాలు, ఈ కారణంతో అకౌంట్ని పూర్తిగా క్లోజ్ చేసుకోవచ్చు. స్కీమ్ గురించి డీటెయిల్స్ అన్నీ బాగున్నాయి. సరే, అంతా ఓకే, మరి అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఆ ప్రాసెస్ అయితే మరీ సింపుల్. ఎలాగో చూద్దాం. ఈ స్కీమ్లో ఉన్న ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, దేశంలో ఎక్కడ ఉన్నా సరే దగ్గర్లో ఉన్న ఏ పోస్టాఫీస్లో అయినా ఈ అకౌంట్ ఓపెన్ చేసేయొచ్చు. అంతేకాదండి, ట్రాన్సాక్షన్స్ కూడా దేశంలో ఏ పోస్టాఫీస్ నుంచైనా చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జీలుండవు. అకౌంట్ ఓపెన్ చేయడానికి పెద్దగా డాక్యుమెంట్స్ గోలగూడ లేదు. జస్ట్ ఈ 4 ఉంటే చాలు. 1, పాప బర్త్ సర్టిఫికేట్. 2, పేరెంట్ లేదా గార్డియన్ అడ్రస్ ప్రూఫ్. 3, ఒక ఫోటో. 4, ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టార్టింగ్ డిపాజిట్ కోసం ఓ 250 రూపాయలు. అంతే, మన పాప భవిష్యత్తు కోసం ఒక భరోసా రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, అఫీషియల్ డాక్యుమెంట్లో కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు.
ఈ స్కీమ్ యొక్క అసలుద్దేశ్యం మన ఆడపిల్లల భవిష్యత్కి ఒక రక్షణ కవచంలా ఉండటమే. ఇది కేవలం డబ్బు సేవింగ్స్ కాదు, మనం వాళ్లకిచ్చే ఒక కాన్ఫిడెన్స్. ఫైనల్గా చెప్పాలంటే ఈ మాటలు ఈ స్కీమ్ సారాంశాన్ని పర్ఫెక్ట్గా చెప్తున్నాయి. మన కుమార్తె ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఇది మనశ్శాంతిని అందిస్తుంది. కరెక్టే కదా? మన పిల్లల భవిష్యత్తు సెక్యూర్గా ఉందని తెలిస్తే అంతకన్నా మనశ్శాంతి ఏముంటుంది? సో ఈరోజు మనం ఈ స్కీమ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడొక చిన్న ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. మనం ఇవాళ మొదలుపెట్టే ఈ చిన్న పొదుపు రేపు మన పాప భవిష్యత్తులో ఎంత పెద్ద మార్పును తేగలదు? తన కలలకి ఇది ఎంత పెద్ద బలాన్నివ్వగలదు? ఒక్కసారి ఆలోచించండి.